దీపావళి అంటేనే అమ్మవారి పుట్టినరోజు. లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా దీపావళి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీపావళి అంటే అదొక పెద్ద పండుగ. మత సామరస్యాలకు ప్రతీక అయిన లక్ష్మీ అమ్మవారు చార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారి టెంపుల్కి ఉన్న ప్రత్యేకత మన రాష్ట్రంలో మరి ఏ అమ్మవారి దగ్గర ఉండదు. ఎందుకంటే ఈ అమ్మవారి ఖజానాను దక్కించుకునే రోజు ఏదైతే ఉందో అది దీపావళి. భాగ్యనగరానికి దీపావళి వచ్చేది అమ్మవారి ఖజానాతో అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి ఖజానా నాణాన్ని దక్కించుకున్నామంటే ఈ ఇయర్ అంతా మనకు సంపద నిలుస్తుందని, లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుందని, మన ఇంటి మీద ఉంటుందని భక్తులు నమ్ముతారు. నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను. మనతో ప్రధాన ట్రస్టీ, ఆలయ ట్రస్టీ ఉన్నారు సూర్యప్రకాష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయం చాలా చక్కగా ముస్తాబు చేశారు. రేపటి దినాన ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ కూడా, దర్శనానికి వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం తరపున అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీ పల్లవి ఛానల్కి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. అందరికీ తెలుసు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, ఇది అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ స్వయంభు వెలిసిన అమ్మవారివి. ఇక్కడ దీపావళి మహామహోత్సవాన్ని ఏదైతే పండుగ ఉందో ఇది చాలా ఘనంగా, చాలా వైభవంగా జరుపుకుంటారు. అలాగే ఈ 5 రోజుల పండుగ, దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచి మొదలైతే భాయిదూజ్ అని ఉంటుంది, ఆ భాయిదూజ్ వరకు కొనసాగుతుందండి. అలాగే ధనత్రయోదశి రోజున అమ్మవారికి పూల అలంకరణతోటి అమ్మవారికి తయారు చేసిన తర్వాత సాయంత్రం దీప ఆరాధనతోటి అమ్మవారికి హారతి చేస్తారండి. దాని తర్వాత ఇవాళ నరక చతుర్దశి అమ్మవారికి మీరు చూడొచ్చు ఎంత మంచి ఘనంగా అలంకరణ చేసిర్రు. అలాగే రేపు దీపావళి ఏదైతే పండుగ ఉందో అది రేపు దీపావళి రోజున అమ్మవారికి హారతి అయిన తర్వాత సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారికి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక ఆశీర్వాదం రూపంలో ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాయిన్ ఏదైతే ఇక్కడ దీపావళి పండుగ రోజున ఇవ్వడం జరుగుతుందో ఇది ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 4 తరాల నుంచి మా తాతలు కానీ, మా ముత్తాతలు కానీ, మా డాడీ కానీ అప్పటి నుంచి ఆచారం నడుస్తుంది. దానికి మేము అలాగే కొనసాగుతూ ఈ అందరికీ భక్తులందరికీ సంవత్సరంలో ఒక్కసారి అమ్మవారి ఆశీర్వాదం రూపంలో ఈ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాయిన్ గురించి దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు జనాలు రేపు రావడం జరుగుతుంది. రేపు సాయంత్రం నుండి ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ కాయిన్ తీసుకోవడానికి ఏదైతే క్యూ ఉంటుందో ఇది దాదాపు 48 అవర్స్ 50 అవర్స్ వరకు కంటిన్యూ ఉంటుంది. టెంపుల్ కూడా 2 రోజులు క్లోజ్ కాదండి. భక్తుల గురించి అమ్మవారు ఇది ఆలయం 2 రోజులు పూర్తిగా ఓపెన్ ఉంటుంది. 24 గంటలు. అవునండి, 24 గంటలు, 48 అవర్స్. రేపటి నుంచి ఎన్ని రోజుల పాటు నాణాల పంపిణీ జరుగుతుంది? ఆల్మోస్ట్ అండి, కాయిన్స్ ఏదైతే భక్తుల గురించి తయారు చేస్తారో ఆ కాయిన్స్ అయిపోయే వరకు అందరికీ కూడా దొరికినట్టు అందరికీ కూడా ఇచ్చే వరకు ఆ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 2 డేస్ కావచ్చు, 10 రోజులు కూడా కావచ్చు. కానీ ఆ కాయిన్స్ అయిపోయే వరకు అందరికి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేష పూజలు, అలంకారాలు జరిగినట్లే దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా చేస్తున్న పూజలు, అలంకారాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ జరుగుతూనే ఉంటాము. కానీ దీపావళి పండుగ రోజున మీరు చూడొచ్చు, ఇవాళ అయోధ్య రామ దర్బారం లెక్క ఈ సెట్టింగ్ మొత్తం తయారు చేసిండ్రు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పండుగ అండి. అందు గురించే ప్రతి సంవత్సరం ఇదే రకంగా డిఫరెంట్ స్టైల్లో అమ్మవారికి అలంకరణ, ఈ సెట్టింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దీపావళి పండుగ దర్శనానికి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదం కానివ్వండి, అమ్మవారి కాయిన్ కానివ్వండి అది తీసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకని కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి బాధలు కలగకుండా ఇక్కడ పోలీస్ ప్రభుత్వం కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం కానివ్వండి, అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరు కూడా పూర్తిగా భాగ్యలక్ష్మి దేవాలయానికి పూర్తిగా సహకారం అందజేస్తూ ఎలాంటి ఇబ్బంది భక్తులకు కలగొద్దు అని ఆ ఆలోచనతోటే చాలా ఘనంగా, చాలా వైభవంగా మేము జరుపుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ దీపావళి పండుగ రోజున దర్శనానికి రావడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా ఇవాళ భాగ్యలక్ష్మి దేవాలయంకి తిరిగండి చిన్నజీయర్ స్వామీజీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. విఐపీస్ అందరూ కూడా ఆల్మోస్ట్
మేము పర్టికులర్గా పేరు చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ అందరూ దర్శనానికి రావచ్చు. అలాగే మేము చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం తరపున మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆశిస్తున్నాము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా దర్శనానికి, అమ్మవారి దర్శనానికి రావాలి, అలాగే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని మేము కోరుతున్నాము. అలాగే అందరికీ, భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు మంచి చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరి ప్రశ్న, 4 తరాల నుంచి ఈ నాణాల ఖజానా పంపిణీ జరుగుతోంది. దీపావళికే ప్రత్యేకంగా ఈ ఖజానాను తేవటానికి మీ పూర్వీకులు ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే ఇది సంవత్సరం, ఇది లక్ష్మీ పూజ అంటే అందరికీ, అది ఇంట్లలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి పర్టికులర్గా మనిషి అందరికీ కానివ్వండి, ఆఫీసులలో అట్లా ఇంట్లో అందరికీ ఒక మంచి జరగాలని ఆలోచనతోటి మా తాతలు వాళ్ళు ఈ కాయిన్ ఇవ్వడం మొదలు చేశారు. అయితే స్టార్టింగ్లో 1 రూపీ 25 NP అట్లా ఇస్తుండే మా తాత వాళ్ళు. తర్వాత అది తగ్గి అంటే 25 NP క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 1 రూపీ ఇవ్వడం జరుగుతుండే. దాని తర్వాత కొంచెం ఇంకా కొంచెం మంచిగా ఉండాలని మా అక్క శశికళ, ఎవరైతే ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం చైర్మన్ ఉన్నదో, తను ఇది కాకుండా 1 రూపీ కాయిన్ కాకుండా, అంటే 1 రూపీ కాయిన్ అందరూ పర్సులో పెట్టుకుంటారు, ఆ కాయిన్ ఎప్పుడైనా ఖర్చు అయిపోతుంది, అట్లా మిక్స్ అయిపోతారు వేరే దాంట్లో అని ఆ ఆలోచనతోటి ఒక పర్టికులర్గా ఒక కాయిన్ చేయడం జరిగింది. అయితే అమ్మవారి ఆ కాయిన్ మీద అమ్మవారి ఒక విగ్రహం ఉంటుంది, అలాగే మన చార్మినార్ విగ్రహం ఉంటుంది. ఆ కాయిన్ పర్టికులర్గా తయారు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. खरोड़ की जना आवास का स्थान है, इसका मूल ये है, ये भाग्य लक्ष्मी जी है। और यहाँ भाग्य लक्ष्मी जी का वैभव बढ़ाते हुए माता जी की सेवा में संलग्न चित्त होकर हमारी जो शशि कला भगवान की कलाओं को बढ़ाती हैं। भगवान उन्हीं के द्वारा बहुत अच्छी सेवा को स्वीकार कर रहे हैं और उनकी जो श्रद्धा को आप सब साकार बना रहे हैं। यहाँ इस प्रांत में जितने भी जनता हैं वो सब उन्हीं की श्रद्धा को और यहाँ माता जी को सेवा को आप बढ़ाते हुए मिल के रहने में सब लोग सहयोगी बनकर, साथी बनकर रहेंगे, मैत्री से रहेंगे और सबका आनंद भी बहुत बहुत बढ़े और ये सब को आदर्श भी बने, ऐसी प्रार्थना हम करते हुए आप सबको बहुत बहुत मंगलाशासन करेंगे। हमारे स्वामी रामानुजाचार्य आचार्य जी का जो अनुग्रह और उनकी कृपा सदा अपने ऊपर रहते हुए भगवान की सेवा का धर्म हमारे मन में स्थापित करें, ये हम प्रार्थना करेंगे। जय श्रीमन्नारायण। गायत्री परमार्गरूपगणं श्रीलं स्वयं भास्करं वन्दे अहं करुणाकरं गुरुकरं तीर्थाभिगणं शङ्करं हंसानन्दं चिन्मयानन्दकन्दं नन्दं नन्दं निर्गातुकृष्टवृन्दं नामं नामं पादपद्मं तदीयं स्मारं स्मारं सद्गुरुं मोमुदं यो वेद वेद जगदेव। बरसने के लिए हम बहुत बहुत मंगल आशासन करेंगे। ये उत्सव ऐसा है जो मानव का अहंकार को दबाते हुए और दया का वैभव को दिखाते हुए अज्ञान से रोशनी की ओर, तमसोमा ज्योतिर्गमया जो बोलते हैं ना, तो वैसे ही हम लोग अंधकार से ज्योति में आए। लेकिन वो आएंगे कैसा? ये जो उग्रवाद और आतंकवाद होता है उसको दबाते हुए, भगवान की श्रद्धा को बढ़ाते हुए होगा।
हम भगवान के ऊपर विश्वास से और भगवान को शरणागत होकर जब रहेंगे, भगवान हमको ऐसी ताकत देंगे जिसे नरकासुर जैसा भयानक उग्रवादियों को दबा सकते हैं और शांति का जो पवन प्रचार होने के लिए, प्रसार होने के लिए कर सकेंगे, और उसके लिए जो ताकत चाहिए वो भगवान देंगे। ये दिवाली और अब चलने वाले 5 दिन, धनतेरस से आरंभ होकर 5 दिन वही उत्सव है, चाहे नरक चतुर्दशी हो, दिवाली हो, अन्नकूट हो या भगनी का हस्त भोजन हो। ये सब हमको यही बताता है कि मानव आपस में लड़ते हुए जीवन नहीं चला सकता, आपस में मैत्री से जीवन चला सकेंगे। एक का दुख एक का सुख सहभागी बनकर ही जीवन चला सकेंगे, और उसके लिए भगवान की दया हमारे ऊपर हमेशा रहेगी। इसको संदेश, और उसके साथ हम प्रकृति की रक्षा भी करनी चाहिए। प्रकृति का प्रदूषण मना है। ये दिवाली का संदेश है। भगवान सबको भी इस दिवाली का आनंद अनुभव और अच्छी तरह संपत्ति को कृपा करें। जय श्रीमन्नारायण। తమ ఇళ్లలో పండుగల్ని చాలా ఘనంగా జరుపుకుంటారు మన హిందూ ధర్మం ప్రకారం. కానీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర మనకు హిందూ ముస్లిం మతాల ఐకమత్యం, భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి ఏడు కూడా ప్రతి హిందూ పండుగని ఘనంగా జరుపుకుంటారు. అందులో దీపావళి ప్రముఖమైంది, ఎందుకంటే అమ్మవారి ఖజానా భక్తులకు అందుతుంది కాబట్టి. అమ్మవారి ఖజానా ఒకటే ప్రత్యేకత కాదు, ముఖ్యంగా అమ్మవారి అలంకరణలు, అమ్మవారి పూజలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అమ్మవారి అలంకరణకు సంబంధించి బయటి దేశాల దగ్గర నుంచి వీళ్ళని తీసుకొచ్చి అలంకరణ చేపిస్తారు. అమ్మవారి రూపాన్ని చూసి అమ్మవారి మోక్షం పొందాలని ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మన భాగ్యనగరంలో ఉన్న ఏ టెంపుల్కి లేనన్ని కథనాలు, పురాణ కథలు ఈ అమ్మవారి టెంపుల్కి ఉన్నాయి. చాలా మంది చెప్తున్న దాని ప్రకారం 400-500 ఏళ్ల చరిత్ర ఈ అమ్మవారికి ఉందని ఒక వాదన ఉంది. లేదు 1960-70 తర్వాతే అమ్మవారు ఇక్కడ వెలిసిండ్రు అనే వాదన ఉంది. ఈ వాదనలు కోర్టుల వరకు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. మత సామరస్యానికి, హిందూ ముస్లిం ఐకమత్యానికి ప్రతీక మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి దగ్గర మనం ఇక్కడికి వస్తే అమ్మవారిని దర్శించుకునేటప్పుడు భాయి హిందూ ముస్లిం అన్నదమ్ములు ఎట్లా అవుతారు, ఎంత ఐకమత్యంగా ఉండాలి అనుకుంటే ఎంత వాళ్ళ మధ్యలో అన్యోన్యత ఉంటుంది అనేది ఈ ఆలయం దగ్గర మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి, ఈ ఆలయంలో ఉన్నది స్వయంభూ అమ్మవారు. మనం చూస్తున్నది ప్రతిష్ఠించిందే అయినా పాలరాతి విగ్రహం అంతకు ముందు నుంచే ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిసింది. ఆ స్వయంభూ అమ్మవారి ముందే ఉంటారు. అది ఆ స్వయంభూ అమ్మవారికే 400-500 ఏళ్ల చరిత్ర ఉందనే వాదన కూడా ఉంది. ఏ రకంగా చూసినా పురాణాలు చెప్పిన దాని ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఆలోచిస్తే అమ్మవారు చాలా పురాతనమైన టెంపుల్, స్వయంభువుగా వెలిసిన టెంపుల్ కాబట్టే ఇక్కడ మత సామరస్యానికి ప్రతీక అయిన ఈ ఆలయంలో ఇక్కడి ముస్లిమ్స్ కూడా ఎంతో మంది అమ్మవారిని ఇలవేల్పుగా భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఈ ఆలయం గొప్పతనం. ఇక్కడికి బీద ధనిక తేడా లేకుండా ప్రముఖులందరూ వస్తారు, దర్శించుకుంటారు. దీపావళి పండుగ అయితే చాలా ఘనంగా జరుపుతారు. అలాగే న్యూ ఇయర్ కూడా, కొత్త సంవత్సరం రోజు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే తమకు ఆ ఇయర్కి సంబంధించి అంత బాగా జరుగుతుంది, శుభం జరుగుతుంది అని భక్తులందరూ ప్రగాఢంగా నమ్ముతారు.
అందుకే అమ్మవారిని ఇలవేల్పుగా ఇక్కడి వాళ్ళు భావిస్తారు. ఇక్కడి వాళ్ళే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు వస్తారు. అమ్మవారి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. అమ్మవారిని రూపాన్ని చూసి మనసు తీరా, తనివి తీరా, కళ్ళారా అమ్మవారిని చూసి ఎంతసేపు చూసినా అమ్మవారి రూపాన్ని మనకి తనివే తీరదు అన్నట్లుగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారి అలంకరణ ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారు స్వయాన తనే మనకి ఈ కానుకను అందజేస్తుంది అని, ఆ ఖజానా ఏదైతే అందజేత కార్యక్రమం ఉంటుందో ఆ నాణాన్ని దక్కించుకున్న వాళ్ళు ఎంత ఓపికగా నిలబడతారంటే, లక్షల మంది ఇక్కడికి వచ్చిన ఆ నాణం కోసం గంటల తరబడి నిలబడి ఓపికగా, ఎందుకంటే అది ఒక్కటి సాధించుకుంటే ఆ ఇయర్కి సంబంధించి లక్ష్మీ కటాక్షం తమ ఇంటిల్లిపాది మీద ఉంటుంది అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి ఎన్ని గంటలైనా వేచి నిలబడి అమ్మవారి నాణాన్ని దక్కించుకునే వెళ్తారు. అది ఒక రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, ఇందాక ఆలయ ట్రస్టీ చెప్పినట్లు దేశ విదేశాల నుంచి కూడా నాణం కోసం వస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు రోజుల తరబడి పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇది ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తున్న వివరాలు. నమస్తే.